నేను చిరంజీవి గారి మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. ఆయన ఒక సలహాగా చెప్పారు. దాన్ని కొంతమంది ట్రోల్ చేసే విధంగా చెప్పడం అనేది అది వాళ్ళ అవివేకం, ఇంగిత జ్ఞానం లేనితనం. ఎందుకంటే చిరంజీవి గారు నిన్న గద్ర అవార్డ్స్ అంటే మన తెలంగాణ ప్రభుత్వం ఎంత గొప్పగా, ఎంత అట్టహాసంగా గద్ర అవార్డ్స్ ఏర్పాటు చేసిందో ఉగాది పురస్కారాల సందర్భంగా అంటే ఉగాది పండుగ రోజు సందర్భంగా అందరినీ ప్రోత్సహించే విధంగా, కళాకారులు అందరినీ ప్రోత్సహించే విధంగా ఎంత గొప్పగా కార్యక్రమం ఏర్పాటు చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అవార్డు గ్రహీత అయిన చిరంజీవి గారు మనం ఇక్కడ ఎంతో స్ఫూర్తిగా చేశారు, ఎంతో గొప్పగా చేశారు ఇక్కడ అవార్డుల్ని. అటువంటిది దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కూడా ఈ అవార్డులు కొనసాగిస్తే మంచిదనేది నా ఉద్దేశం. దీన్ని తప్పుగా అనుకోకుండానే ఆయన ముందే ఒక డిస్క్లైమర్గా చెప్పారు. అది ఎఫెక్ట్ పడటం అనేది అది వేరండి. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషిగా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పారు. అది డిప్యూటీ తమ్ముడు ఇక్కడ వరుసలు ఏంటంటే అది ఆయన ఇంటికి వెళ్ళి చెప్పొచ్చు కదా అని అనుకుంటారు. కానీ ఏంటంటే ఒక ప్రభుత్వానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు 10 మందిలోనూ 10 మంది కళాకారుల మధ్య చెప్తే దాని విధానం వేరు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా గుర్తిస్తారు, వాళ్ళకు కూడా కరెక్టే కదా, మనకు అక్కడ కూడా మనల్ని గౌరవిస్తే. ఇప్పుడు యాక్చువల్గా మొన్న గద్ర అవార్డ్స్ ఇచ్చారండి. అందులో దండోరా, రాజువేట్ శ్రాంబాయ్ అనేది పూర్తిగా తెలంగాణ నేటివ్ ఫిలిమ్స్. కానీ అదే సమయంలో అంత గొప్పగా ఆడిన సినిమాలు ఉన్నాయి అక్కడ. కమిటీ కుర్రాళ్ళు కానీ, ఆయి కానీ ఎంత గొప్పగా ఆడినా మనం చూడగల. వాటిని కన్సిడర్ చేయలే. వాటిని కన్సిడర్ చేయాలంటే ఏం చేయాలి? అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన అవార్డులు ఇస్తే కనుక అక్కడ వాళ్ళని ప్రోత్సహించే విధంగా అవార్డులు ఇచ్చారనుకోండి, కళాకారులకి అవార్డులే ముఖ్యం. మనం రెవెన్యూ వస్తుంది, ప్రజలు గుర్తిస్తారు, ఎంతో గొప్పగా బయట గౌరవిస్తారు, అది వేరే విషయం. కానీ ఏంటంటే ఒక ప్రభుత్వం కూడా గుర్తించినప్పుడు వచ్చే విలువ వేరు. ఓకే, నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు వచ్చింది, లేదా తెలంగాణ ప్రభుత్వం నుంచి గద్ర అవార్డు వచ్చిందని గొప్పగా చెప్పుకుంటారు. అది వాళ్ళు ఎన్ని కోట్లు ఎన్ని బిల్డింగ్లు కట్టామన్నది కాదు. నీకు అవార్డు వచ్చిందంటే ఓకే, నాకు వచ్చిందంటే దాని కన్సిడరేషన్ వేరండి. అవునండి. అదే చిరంజీవి గారు అన్నమాట అండి. అదే దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు కొనసాగించండి అని అంటూ ఏంటంటే కొంతమంది చాలామంది ట్రోల్ చేయటం ఏంటంటే చిరంజీవి గారు అన్న మాటలే, మీరు ఎక్కడోళ్ళు కదా, మీరు అక్కడుండి కామెంట్ చేస్తారా, మా చంద్రబాబు నాయుడు గారినే కామెంట్ చేస్తారా, ఈ రకరకాల చెత్తదోలు కొంతమంది రకరకాల కామెంట్ చేయటం మనం చూస్తున్నాం. వాళ్ళకి తెలియంది ఏంటంటే వాళ్ళు పుట్టక ముందు, అంటే ఇప్పుడు వాళ్ళకి 40 ఏళ్ళు ఉన్నా సరే 40 ఏళ్ళు ముందే ఆయన ఇక్కడికి వచ్చేసారు. అది మొన్న 2014లో రాష్ట్రం వేరైందేమో కానీ, ప్రాంతీయ పరంగా వేరైందేమో కానీ, తెలుగు పరంగా అయితే రెండు ఒకటే. తెలుగు మాట్లాడే వాళ్ళ పరంగా 2 రాష్ట్రాల్లో ఒకటే అన్న ఇది వాళ్ళు గ్రహించుకుంటే మంచిదండి. ప్రభుత్వం స్పందించాలండి. స్పందించి కళాకారులను గుర్తించాలన్న ఉద్దేశంతోనే చిరంజీవి గారు కామెంట్ చేశారు. లేకపోతే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అంటే ఒక ముఖ్యమంత్రి తర్వాత అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ముఖ్యమంత్రి తర్వాత హైయెస్ట్ స్థానం ఎవరిదంటే చిరంజీవి గారిదే. అటు ఆంధ్రప్రదేశ్లో అయినా సరే, ఎక్కడైనా సరే, అది మనందరికీ తెలిసిందే. అది ఆయన విలువ తెలియని వాళ్ళు ఏమన్నా అలాగేలాగ వాగుతారేమో కానీ, ఏదేమైనా సరే దాన్ని ఒక సలహాగా స్వీకరిస్తే అందులో తెలంగాణ ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం లోపాలతో ఉన్నారనేది అర్థమవుతుంది. అంటే మీరు కొనసాగించండి అని చెప్పడం అది తప్పు కదండి. అంతే, అంతకంటే ఏం కాదు. అది కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. కళాకారుని గుర్తించాలి. సమంజసం కాదండి. చిరంజీవి గారు చేసిన వ్యాఖ్య ఏంటంటే, కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం సహకరించినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించట్లేదని వ్యాఖ్య చేయడం జరిగింది. మరి ఆయన ఏ ఉద్దేశంతో చేశారది అందు చిక్కకుండా ఉంది. వాస్తవంగా చెప్పాలి అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా సినీ రంగానికి పెద్దపీట వేస్తుంది. ప్రస్తుతం కూడా విశాఖపట్నం రీజియన్లో 500 ఎకరాలు సేకరించి అక్కడ బ్రహ్మాండమైన స్టూడియోల నిర్మాణానికి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ విధంగా చిరంజీవి గారు ఒకవేళ ఇలాంటి వ్యాఖ్య చేయదలిస్తే స్వయాన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆయన తమ్ముడే ఉన్నారు, ఆయనతో చెప్పినా కానీ అది పని అయిపోతుంది. మరి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారనేది అది చిక్కకుండా ఉందండి. చిరంజీవి గారి స్థాయికి అలా చెప్పడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన ఒక పరిణితి చెందిన ఆయన ఒక సామాజిక వర్గానికి ఆయన నాయకులు. ఆయన అలాగా చెప్పడం భావ్యం కాదండి. గతంలో చూసుకుంటే జగన్ గారు వన్ టైం నంది అవార్డ్స్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతుంది? ఇది అంటే కొన్ని కారణాలతో ఆలోచించారు తప్పితే వేరే వ్యతిరేకత ఏం కాదండి. వ్యతిరేకత ఏమీ కాదు.
అన్నీ చేసుకొస్తున్నారు 1 by 1. అది చిరంజీవి గారు మన మాట్లాడడం వల్ల అది డిప్యూటీ సీఎం గా ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎఫెక్ట్ పడబోతుంది. పడుతుందండి, తప్పనిగా పడుతుంది. ఎందుకంటే స్వయం ఆయన సోదరుడే డిప్యూటీ సీఎం. అది కాకుండా సినీ రంగానికి చెందిన పూర్తి బాధ్యతలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారు. ఎందుకంటే ఆయన సినీ రంగం నుండి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినా సరే ఆయన ఏదనుకుంటే అవుతుంది, కానీ మరి ఆయన డైరెక్ట్గా చంద్రబాబు గారి మీద వ్యాఖ్య చేయడం అనేది అది సరికాదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారనేది అంత చిక్కకుండా ఉందండి ఇప్పటికీ. చిరంజీవి గారు వ్యాఖ్యలు అన్నాక ఇప్పటికైనా మార్పు వస్తుందంటారా, కదలికి వస్తుందంటారా? అయితే ఒకటి, చిరంజీవి గారు చేసిన వ్యాఖ్య వల్ల చంద్రబాబు నాయుడు గారు దీన్ని కొంచెం పరిశీలనలో తీసుకొని దానికి ఏంటనేది ఆయన ఒక ఆలోచన చేస్తారండి. చేసి ఏదైనా అసంతృప్తులు ఉంటే దాన్ని సరిచేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఫైనల్గా మీ ఏపీ ప్రభుత్వం మీరేం చెప్పారు? ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్లుగానే ఏపీలో కూడా ఏమైనా అవార్డు ప్రక్రియ చేసి ఇస్తే మంచిదండి. ఇస్తే మంచిది, ప్రోత్సాహం చేసినట్టు ఉంటుంది. మంచి విషయంగానే పరిగణించవచ్చండి. ఒక సామాన్య ప్రేక్షకుడిగా సినిమాలు అంటే ఎంతో ఇష్టంగా చూసి నేను కూడా ఆయన చెప్పిన మాటకి ఏకీభవిస్తాను. నిన్న గద్దర్ అవార్డులు కూడా ప్రకటించడం, అవి ఎంతో ఆర్భాటంగా అందంగా అందరికీ అందజేయడం కూడా చాలా బాగుందండి. అలాగే నాటక రంగాన్ని, టీవీ పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అవార్డులు ప్రదానం చేయకుండా ఆపిన ఫలితం అందరూ ఫీల్ అవుతున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు సర్కారు మంచి నిర్ణయం తీసుకొని చేసిందండి. అలాగే సినీ రంగానికి ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళతోటి మంచి అనుబంధం ఉంది కనుక అక్కడ కూడా రాగద్వేషాలకు అతీతంగా మంచి సినిమాలను ప్రోత్సహించి సినీ రంగానికి అవార్డులు ప్రకటించి ఆంధ్రాలో కూడా సినీ రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి అందరూ కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. చిరంజీవి గారు చెప్పారు కదా, ఇచ్చే అవకాశం ఉందా ఏపీ గవర్నమెంట్ అవార్డు? దాన్ని మంచిగానే తీసుకుంటారని భావిస్తున్నామండి. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా, తెలుగుదేశం పార్టీలో కూడా ఎక్కువ మంది సినీ ప్రముఖులే ఉన్నారు కదండి ఫస్ట్ నుంచి కూడా. ఇవాళ కొత్తగా కాదు కదండి, ఆ పార్టీయే సినిమా ప్రపంచానికి సంబంధించిన పార్టీ. వాళ్ళు ఈ విషయంలో ఎందుకో ఈ 2 years నుంచి పెద్దగా ముందుకి పట్టించుకోలేదు. ఇప్పుడు చిరంజీవి లాంటి పెద్ద అని చెప్పిన కామెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుని సినీ రంగాన్ని తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రోత్సహించి జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకి సినిమా పరిశ్రమ అనేది తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాం. దానివల్ల మన 2 రాష్ట్రాల్లో నేను ప్రతిభావంతులైన పిల్లలకి అవకాశాలు దొరుకుతాయి. ఎంతోమందికి నటులుగా సాంకేతికంగా అవకాశాలు ఉంటాయి. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, అవును. వాళ్ళ అన్నగారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూస్తారు? ఇందులో తప్పు పడతానికి ఏముందండి. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో కూడా అవార్డులు ప్రకటించకుండా పక్కన పెట్టారు కదండి. అది మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చాక 2 times గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. అవునండి. గతంలో కూడా జగన్ గారు నంది అవార్డు ఇచ్చారు ఏపీలో. అవునండి. ఇప్పుడు చంద్రబాబు ఇలాగపోతుంది. అది మరి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దాని మీద తగిన నిర్ణయం తీసుకుని సినిమా పరిశ్రమని ప్రోత్సహించడం బాగుంటుందండి. ఎందుకంటే ఎంతోమంది మీకులా చదువుకున్న పిల్లలందరూ ఇప్పుడు సినిమా సాంకేతికంగా కానీ సినిమాలకు సంబంధించి కానీ ఎంతగానో నేర్చుకుంటున్నారు, చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారండి. వారికి అవకాశాలు ఇవ్వాలంటే సినిమా పరిశ్రమ నిలదొక్కుకోవాలి. అలాగే టీవీ నాటక రంగాలు అన్నీ కూడా నిలదొక్కుంటే బాగుంటుంది అనేది. అది నెగిటివ్గా అనుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మంచి మాట చెప్పడమే కదండి. ప్రాంత విభేదం చూపిస్తున్నారు కదా. అది మంచి, తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళని కూడా. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తే, అది అవార్డు తీసుకుంటున్నారు. మళ్ళీ ఎందుకు సెపరేషన్ చేస్తున్నారు? అమ్మ ఒక మాట చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఒక తల్లి బిడ్డలమే. ఆ విషయం మరి అందరూ మర్చిపోకపోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు అందరూ తెలుగు తల్లి పిల్లలం, తెలుగు వాళ్ళు అందరూ ఫస్ట్. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎక్కడ బతుకుతున్నారు, ఇక్కడ వాళ్ళు ఎక్కడ బతుకుతున్నారు, దాన్ని అంతగా పరిగణించుకోవాల్సిన పని లేదు. రెండోది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎవరు బ్రతకాలు బతుకుతున్నారు. అలాగే ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళకి కూడా అందరూ అవకాశం ఇస్తున్నారు, చేరదీస్తున్నారు. అన్ని రంగాల్లోనూ కూడా 2 రాష్ట్రాల్లో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్తున్నారు. దీన్ని రాజకీయంగా మనం మాట్లాడుకోవడం మంచిది కాదు. ఒక తల్లికి 4 బిడ్డలు ఉంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అందరం కూడా ఒక తల్లి బిడ్డలుగా భావించాలి.